శ్రీ రోలాప్రకట సత్యనారాయణమూర్తి గారి వ్యాస తోరణ మొదటి భాగం 21/6/25. ఎవరి రోలాప్రకట అయినా రోలాప్రకట సత్యనారాయణమూర్తి గారు 1929లో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామం. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి తర్వాత భీమవరం, అనంతపురం, ఏలూరు, బాపట్ల ఆంగ్ల ఉపన్యాసకులుగా పని. 1947లో కథలు రచించడం మొదలుపెట్టి కథల మీద థీసిస్ రాశారు. ఈ రచనలో కౌసల్య, భోగిమంటలు, దీపశిఖ, సంఘం చేసిన మనిషి, కవి సార్వభౌమ, నవోదయం, ప్రేమాయణం, చదువుకున్న మహారాజులు, ప్రేమ కళ, మనసిచ్చి చూడు మొదలైన నవలలు ఆ రోజుల్లో అనే వ్యాస సంపుటి ముఖ్యం. ఆయన దాదాపు 120 పైగా కథలు రాశారు. తల్లిదండ్రులు, రామరాజ్యం, ప్రేమాయణం మొదలైన సినిమాలకు కథలు కూడా రాశారు. రేడియో నాటకాలు రాశారు. జాతీయ దూరదర్శిని సీరియల్ అప్నా అప్నా ఆస్మాన్ కథా రచయితగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1964 ఆంధ్రప్రభ నవలలో ద్వితీయ బహుమతి, 89 స్వాతి కథల పోటీలో మొదటి బహుమతి పొందారు. 1971 ఉత్తమ సినీ కథా రచయితగా నంది అవార్డు, 92లో రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు అందుకున్నారు. ఆయన భార్య రోలాప్రకట రాజ్యలక్ష్మి గారు కూడా ప్రఖ్యాత రచయిత. రోలాప్రకట సత్యనారాయణమూర్తి రచించిన పొత్తుల బావి అనే నవల నుండి చిన్న సినాప్సిస్ ఇచ్చారు. నీటి బొట్టుకు నోచుకోని కరువు ప్రాంతం అది ఊరందరికీ ఉపయోగపడుతుందని లక్షలు ఖర్చు పెట్టి పాత బావి తప్పిస్తే తన ఆనందానికి అనుగుణంగా కొడుకు దాన్ని విభజించి పొత్తుల బావి చేశారు. మనబడి రాక్షస రాజకీయాలు వచ్చేసరికి అది కాస్త చెత్త కుండీగా మారిపోయి, అయితే బండబారిన గుండెల్లో మమతలు పండిస్తే ప్రేమామృతాన్ని పండించను వచ్చు. కన్నీళ్ల కడలిలో మునిగిపోయిన జనజీవనాన్ని వడ్డున్న దిక్కును చేర్చవచ్చు. ఈ నిజాన్ని తరాల వ్యత్యాసంతో సుతారంగా మలిచి అందించిన నవలే రోలాప్రకట సత్యనారాయణమూర్తి గారి పొత్తుల బావి నవల. అది ఆయన గురించి పరిచయం. ఇప్పుడు ఈ వ్యాస తోరణం అనేటువంటి దానికి పీఠిక. 19వ శతాబ్ది చివరి భాగం తెలుగులో ఎన్నో నూతన సాహిత్య ప్రక్రియలు ఆవిర్భవించడానికి దోహదం చేసింది. అందుకు కారణాలు అనేకం. అంతకు పూర్వం ఆంధ్ర సాహితీ ప్రపంచం సర్వత్రా వ్యాపించి ఉన్న స్తబ్దత, దేశంలో అప్పుడే వస్తున్న సాంఘిక రాజకీయ సాహిత్య చైతన్యం, సంస్కరణాభిలాషులైన సాహితీవేత్తల ప్రయత్న సాఫల్యం, నూతన మార్గాన్ని ఆదరించి గౌరవించాలని ఆంధ్ర మహాజనత ఆకాంక్ష, చదువరుల హృదయాలపై ఒక స్థాయికి చేరుకుంటున్న పాశ్చాత్య సాహిత్య ప్రభావం అలాంటి కారణాలలో కొన్ని. తత్ఫలితంగా నవల, కథ, నాటిక, జీవిత చరిత్ర, ఆత్మకథ, గల్పిక, ఖండకావ్యం, వ్యాసం వంటి ఎన్నో కొత్త వాంగమయ రూపాలు తెలుగులో వెలసి క్రమంగా పాదుకొని కాలక్రమేణా విస్తారంగా వర్ధిల్లాయి. వీటిలో వ్యాసం అనేది ఒక విలక్షణమైన ప్రక్రియ. ప్రయోజనాలను బట్టి వ్యాసాన్ని ఎందరో విమర్శకులు ఎన్నో రకాలుగా నిర్వచనం చేశారు. రచయిత తనకు గల విజ్ఞానాన్ని పరిమితమైన పరిధిలో భావ విస్తృతిని ఒక తార్కికమైన మార్గం పొందుపరుస్తూ చేసే
వచో విన్యాసమే వ్యాసమని ఒకరంటే ఏదైనా ఒక విషయం గురించి సాగిన ఆలోచనలు క్రమబద్ధం చేసి తన భావవాహిని సాహిత్య స్థాయికి పెంచి చదువరులకు అందించే రచయిత ప్రయత్నమే వ్యాసమని ఇంకొకరంటే వ్యాసానికి వస్తువుగా దేన్ని స్వీకరించిన దాన్ని వాళ్ళు పారముట్ట చూడటం వ్యాసకర్త పని కాదని, దాని స్వరూపాన్ని ఒక కోణం నుంచి మాత్రమే చూసి రసజ్ఞులకు అందించి ఆ పైన వారు దాని గురించి ఆలోచించేటట్లు చెయ్యటం అతని ధ్యేయం కావాలని. అంటే ప్రతిభావంతుడైన రచయిత తన లోకజ్ఞత, పాండితీ ప్రాభవం అనే దోసిలిలో రసజగత్తుకు విందు చేసే ఆలోచనామృతమే వ్యాసమని ఈ విధంగా వేరువేరుగా దాన్ని డిఫైన్ చేశారు, నిర్వచించారు. ఇలా వ్యాసాన్ని ఎవరు ఎలా నిర్వచించిన ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టమైంది, ఆసక్తిదాయకమైంది అని మాత్రం అంతా ఒప్పుకోడు. వ్యాసకర్తకి ఎన్నో సంగతుల్ని జాగ్రత్తగా కుదించి తక్కువ మాటల్లో చెప్పగల నేర్పుడు. సమగ్రమైన భావాన్ని పరిమితమైన పరిధిలో అందించాలని చెప్పదలుచుకున్న విషయంపై వ్యాసకర్తకి ఎంతో అధికారం కాదు. దానికి సంబంధించి పరిపూర్ణమైన పరిజ్ఞానం, అందరి వివిధమైన భాగాలను విజ్ఞులతో వింగడించుకునే నేర్పు అతనికి. అప్పుడే ఏ ఏ భాగాలు కుదించాలో, ఎక్కడెక్కడ విస్తృతపరచాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో, ఆద్యంతం ఎలా సాగించాలో అతనికి తెలుస్తుంది. వ్యాసానికి స్వీకరించిన వస్తువు, దాన్ని చర్చించిన విధానం, పరిమితమైన పరిధిలో పరిపూర్ణత సాధించిన పాఠకుడిలో రేకెత్తించిన ఆసక్తి, వీటిపై ఆ వ్యాసం యొక్క విజయం అన్నీ ఆధారపడి వస్తు స్వీకరణ, ప్రారంభ ఉపసంహార, రచనా నైపుణ్యం, విన్యాస విన్నాణ, శిల్ప చాతుర్యాలను బట్టి ఒక వ్యాసం యొక్క స్థాయిని కూడా, అంటే అది ఉత్తమమైందో తద్భిన్నమైందో నిర్ణయించవచ్చు. నిర్మాణ క్లిష్టమైన ఈ వ్యాసాన్ని వస్తుపరంగా పరిశీలిస్తే స్థూలంగా రెండు విభాగాలు కనపడు. ఒకటి సాహిత్య వ్యాసం, మరొకటి సాహిత్యేతర లేదా ప్రాసంగిక వ్యాసం. మొదటి దాని సాహిత్యం, దాని లక్షణాలు, తత్సంబంధమైన పరిజ్ఞానం ఆలంబనమైతే, ప్రాసంగిక వ్యాసానికి సాహిత్యంతో పాటు సర్వజీవిత వ్యాపార వ్యవహారాన్ని వ్యాపారం ఆధారము. ఒక రకంగా చూస్తే ప్రాసంగిక వ్యాసానికి గల ఆలంబనం ఎంత విస్తృతమైందో అంత సూక్ష్మమైంది కూడా. ఒక్కొక్కప్పుడు ఆ వ్యాసకర్త ఏ ఆధారం లేకుండానే కేవలం తనకు గల లోకజ్ఞత, సూక్ష్మ గ్రహణ పారీణత, నిశిత పరిశీలన వ్యగ్రత, భావనా శబలత, సాహితీ సంస్కార కుశలత, వీటి సహాయంతోనే తన ఆలోచన జలధిని తరచి అమృత రచనా భాండాన్ని అందింపచేస్తారు. సాహిత్య వ్యాస రచయిత యొక్క పరిస్థితి అది కాదు. చర్చించాల్సిన విషయం స్పష్టంగా, నిర్దిష్టంగా అతడి ఎదుట నా వ్యాస రచనోద్దేశం ఇది నిర్వహించుకునే వరకే అతని శ్రమ. ఆ తర్వాత ఆ దృష్టితో తన ఎదుట గల కావ్యాన్ని పరిశీలించుకుంటే అతని మార్గం అంతకంతకు సుకరం, తేలికైపు. భారతదేశంలో స్త్రీ పాత్రుడు, శ్రీనాథుని శేషాలు, పెద్దన గారి పెద్దరికం, ఆముక్త మాల్యదో వర్ణన స్థితి, శుచిముఖి వచో వైయాచ్య, క్షేమపూరి వారి శబ్దమాధుర్యం, ఈ రకమైన సాహిత్య వ్యాసాలు విషయ పరిజ్ఞానం, విమర్శనాశీలమైన నిశిత పరిశీలన పాఠం ఉంటే చాలు, చక్కగా రచించవు. కానీ ప్రాసంగిక వ్యాసకర్త ఈ శక్తులు మాత్రం ఉంటే చాలదు. వీటికి తోడు లోకంతో గాఢమైన పరిచయం ఉంది. సాహిత్యంతో పాటు ఎన్నో విజ్ఞాన శాఖల అధ్యయనం,
తాను తీసుకున్న వస్తువుకు సంబంధించిన రకరకాలైన భావాలను ఏర్చి కూర్చుకొనే నేర్పు, విస్తరణ లేని విశ్లేషణ వైపుణ్యం, ఉక్తి చమత్కృతి, హృదయాహ్లాదకరమైన రచనా విన్నాణం, జలకాలాలు స్వీకరించి దాని సహాయంతో జలనిధిని చూపించగల సామర్థ్యం, ఇలా ఇతరేతరమైన వివిధ శక్తులెన్నో రచయితలు అద్భుతంగా సమ్మేళనం చెందారు. అందుకే నాటకంలాగా ప్రాసంగిక వ్యాసం కూడా సాహిత్యానికి పరాకాష్ఠ అని, రచనా పాటవానికి గీతురాయి అని ప్రాచ్య పాశ్చాత్య విమర్శకులు ఎందరో దాని ప్రాశస్త్యాన్ని ఉగ్గడించారు. సాహితీ కల్ప తరువున పూసిన పుష్పాలు, కథ, కావ్యం, నవల మొదలైన ప్రక్రియలైతే ఆ కల్పవృక్షంలో పండిన రసవత్ ఫలం ప్రాసంగిక వ్యాసం. దీన్ని సమర్థంగా నిర్వహించాలంటే వ్యాసకర్తకు పరిశీలనా శక్తి ఎంత అవసరం, భావనా నైశిత్యం కూడా అంతే అవసరం. ఏదో ఒక సామాన్య విషయాన్ని తీసుకొని దానిపై తన భావ లహరిని పోని సాహిత్య స్థాయికి చేర్చి చక్కని రసఖండాన్ని అందించడం అనేది ఎంతో నేర్పరితనంతో చేయాల్సిన సాహిత్య వ్యవసాయం. నిత్య జీవితంలో అప్రధానంగా కనిపించే వస్తువు తీసుకొని ఆసక్తిదాయకమైన విధానంలో ఆ వస్తువుకు సంబంధించిన మనోహర భావాలన్నిటిను పుష్పలావిక పూలమాలను రచించిన చిత్ర విచిత్రంగా అల్లుతూ సాహితీ ఔచితి స్వరభిలంగా వెదజల్లాలి అంటే ఆ వ్యాసకర్తకు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అపారంగా ఉంది. అతని ప్రయత్నానికి ధ్వని వ్యంగ్యాదులు దోహదం చేసి రచన ఒక ఉన్నత స్థాయి, ఉత్తమ స్థాయి రసవత్ స్వరూపాన్ని సమకూరుస్తుంది. తక్కిన ఇతర సాహిత్య ప్రక్రియల కంటే ఈ ప్రాసంగిక వ్యాసంలో సమకాలీన సమాజం కాంతిమయమైన దర్పణంలో స్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. చుట్టూ గల మనుష్యుల మనస్తత్వం, వారి అలవాటు, వారిలో వాళ్ళకు గల వైవిధ్యం, ఆలోచన ధోరణులు, ఆర్థిక సమస్యలు, మారుతున్న విలువలకు, అప్పటి వరకు రాజ్యం చేసిన సంప్రదాయాలకి మధ్య చెలరేగే సంఘర్షణ, వైయక్తికమైన బలహీనతలు, నుడులు నానుడులు, ఆశ నిరాశలు, వెయ్యేల సమస్త మానవ వ్యాపార భౌతిక మానసిక స్థితి అన్నీ ఈ ప్రక్రియలో కావ్యత్వాన్ని సంతరించుకోగలవు. వివిధ మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్యనున్న అభిప్రాయ భేదాలు తొలగించడానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించుకోవడానికి ఈ ప్రక్రియను పాశ్చాత్య దేశాలలో ఎడిసన్, స్టీల్, శామ్యూల్ జాన్సన్ వంటి సాహితీవేత్తలెందరూ బలమైన ఆయుధంగా ఉపయోగించి విజయం పొందారు. ప్రతి సమస్యకు సామాన్యంగా ఉండే బొమ్మ, బురుజు రెంటినీ ప్రస్తావించి సామాజికలలోని బలహీనత సున్నితంగా అవహేళనం చేసి ప్రతి వ్యక్తి తనలోని లోపాలు వెడనవ్వుతో, పరుల లోపాలను చిరునవ్వుతో సంస్కరి సరసమైన నడబడి సహజీవన సౌమనస్యాన్ని అలవరచుకోవటానికి ఈ ప్రక్రియ పాశ్చాత్య దేశంలో గత శతాబ్దులలో ఎంతో ఉపకరించింది. ఈ శతాబ్దిలో కూడా ఏజే గార్డినర్, ఈవి లూకాస్, స్టీఫెన్ లీకార్, చెస్టర్టన్, రాబర్ట్ లిండ్ వంటి సమర్థ సాహితీవేత్తల చేతులలో ఈ ప్రాసంగిక వ్యాసం 1000 విధాలుగా విస్తరించి వ్యక్తుల మానసిక భారాలను తొలగి సామాజికుల మధ్య ఉన్న పొరపత్సాలు తగ్గి పరస్పర అవగాహనను పెంపొందించి ఉత్సాహం కలిగిస్తే వారిలో ఉత్సాహాన్ని వాళ్లతో ఉల్లాసం వారిలో కలిగించి రసార్ధ చిత్తులను చేస్తారు. తెలుగులో ప్రాసంగిక వ్యాసాల సంఖ్య పరిమితం, దాదాపు 2000 వరకు మాత్రమే కనిపిస్తున్నాయిట. అయినా
ఈ పరిమిత సంఖ్యలోనే ఈ ప్రక్రియ ఎన్నో రూపురేఖలు దిద్దుతోంది. గంగా నిర్ఝరిల ఉపన్యాస ధోరణి సాగినవి కొన్ని కథన రీతులు, కొన్ని సంఘటనలు కూర్చుకొని నడిచినవి మరికొన్ని, వర్ణనాత్మకంగా విహరించినవి కొన్ని, పాఠకుడిలో ఒక అనుభవాన్ని కానీ ఆవేశాన్ని కానీ ప్రజ్వలించప చేసినవి కొన్ని, ఆలోచన కొన్ని కొనర్చేవి మరికొన్ని, నూతన కవాటాలు తెరచేవి కొన్ని, ఉన్న లోకంలోని ఉద్దీపనం చేసేవి కొన్ని, చతుర హాస్య భాషణాలతో నడిచేవి కొన్ని, గంభీర గమనాన్ని ఎన్నుకొన్నవి మరికొన్ని, కొన్నిటి భాష మృదుల సరళ, కొన్నిటి గంభీర గర్భగాహం, కొన్ని వాక్చిత్రాలు, కొన్ని ప్రభంజనాలు, కొన్ని నాతి దీర్ఘాలు, కొన్ని అతి దీర్ఘాలు, కొన్ని తాత్కాలిక ప్రయోజన ప్రేరితాలు, కొన్ని సార్వకాలిక. ఇలా 1000 రేకులుగా విస్తరించిన ప్రాసంగిక వ్యాసం చాలా వరకు శక్తిని పుంజుక అనేక పత్రికలలోని ప్రత్యేక శీర్షికలలో ఫీచర్స్. దీనికి విస్తృతి తోడ్పగా శీర్షికలలో వారం పాన్ సుపారి, పాతాఖారి, పనిలేని మంగళి, వినాయకుడి వీణ, కుర్చీలో కూని రాగాలు, మ్యూజిక్, కాలక్షేపం, మాటామంతి, గుహాగానం, పిచ్చాపాటి, నుడి నానుడి, కిటికీలో సూర్యుడు, ఆషామాషి, ఇల్లాలి ముచ్చట, యమునా తీరే, యథాలాపం, మాట కచేరి, వెలుగు నీడలు, అలాంటివి. ఈ సంకలనాన్ని తయారు చేసే ప్రయత్నంలో వేటపాలెం సారస్వత నికేతన్, రాజమండ్రి గౌతమి లైబ్రరీ వంటి ప్రసిద్ధ గ్రంథాలయాలకు వెళ్ళి అక్కడ గత 60-70 ఏళ్ల నుండి తెలుగులో వచ్చిన పత్రికలు, అందుపై శీర్షిక విభాగంలో ఇతరత్రా వచ్చిన దాదాపు 2000 వ్యాసాలు పరిశీలించాను. అన్ని వ్యాసాలు పైన ఉదహరించిన శీర్షికల నుండి ఎన్నుకోవటానికి వీలు కొన్ని అమూల్యమైన వాడిగా కనిపించిన వాటిని స్వీకరించడానికి వీలు లేకపోతే, ఎందుకంటే కొన్ని తాత్కాల ప్రయోజనం దృష్ట్యా ఆ వారం లేదా ఆ నెలలో జరిగే ఒక ప్రముఖ రాజకీయ సాంఘిక సంఘటన గురించి అవి ఆ సమయానికి విలువైనవి, కానీ గ్రంథస్థం చేసి ముందు తరాల వాళ్ళకి అందించాల్సినంత సార్వకాలీన వాటిలోనే. కొన్నిటిలో సార్వకాలీనత ఉంది, కానీ అవి ఆద్యంతం ఒక కథానికలాగా లేదా 2-3 సంఘటనల సమాహారంలా ఉంది. ప్రసంగవశంలో వ్యాసంలో ఒక సంఘటన వర్ణించటం వేరు, వ్యాసమంతా దానితోనే నింపటం వేరు. అట్లాంటి సందర్భాలు ఒక కథ అవుతుంది కానీ వ్యాసం కాదు. ఒక కథ తర్వాత ఒక ఉపసంహార వాక్యం చేర్చినంత మాత్రంతో అది వ్యాసం కాదు. ఇక కొన్నింటిలో ఒక వర్గం లేదా ఒక వాదం తూర్పారబడుతూ విమర్శ సాగి ఒక ప్రత్యేక ఆలోచన విధానం కల వ్యక్తుల మనస్సులను నొప్పించే వ్యాసాలను తక్కిన ఎన్ని ఉత్తమమైన విలువలు వాటికి ఉన్న అటువంటి గ్రంథాన్ని చేర్చడం సమంజసం కూడా కాదు. ఈ రకమైన కారణాల కారణంగా పైన చెప్పిన శీర్షికలు 10-15 వ్యాసాల కంటే ఎక్కువ తీసుకోవటానికి వీల్లేక, అయితే అటువంటి ఎన్నికలో మాత్రమయా శీర్షిక రచయిత రచనా విధానానికి సరళికి ప్రతీకలుగా నిలబడతాయా నిలబడవ అనేటువంటిది ఈ వ్యాసం అది జాగ్రత్తగా తీసుకోవడం ఎంపిక చేస్తుంది. అలా ఎన్నుకున్న వ్యాసాలతో వివిధ పత్రికలలో అప్పుడప్పుడు ఇతరత్రా వచ్చినవి. కొన్ని గ్రంథాల్లో ప్రసంగవశాత్ వ్యాస విధానంగా నడిచిన కొన్ని భాగాలు ఒకే రచయిత అనురూపమైన భావ సరళిలో 2-3 చోట్ల ఖండాలుగా వ్రాసిన వ్యాస విభాగాల సమాహారాలు కొన్నిటిని 1-2 వాక్యాల చేరికతో కలిపి కొంచెం కొన్నిటిని సంస్కరించగా వచ్చిన రూపం. వీటి సహాయంతో రూపుదాల్చిన మరికొన్ని వ్యాసం ఈ గ్రంథంలో చేర్చడం జరిగి
ఇలా చేర్చడంలో వ్యాసానికి మధ్య వైవిధ్యం ఉన్నట్లుగా శ్రద్ధ తీసుకోబడింది. ఈ వ్యాస తోరణ రచనకు ఎన్నుకోబడిన వ్యాసాలలో కొన్ని కవితా ధోరణిలో సాగాయి, మరికొన్ని చమత్కార మార్గంలో నడిచాయి, కొన్ని విజ్ఞాన కోశాలు, కొన్ని హాస్య వ్యంగ్య భాషణాలు, 1-2 విపులార్థ ప్రవచనాలు, మరి 2 ఔపదేశికాలు, కొన్ని నిగూఢార్థ నిధులు, కొన్ని నిత్య జీవిత పరిశీలన నైశిత్యాలు, కొన్ని హృదయానికి చిక్కి శక్తిని కింద పెట్టే, కొన్ని హృదయం యొక్క లోతులను తట్టే, కొన్ని ప్రసిద్ధ రచయితలు రచించరు, మరికొన్ని సామాన్య రచయితల కళ నుండి సామాన్య మార్గంలో సాగారు. ఉత్తమ రచనా విధానం, ఉదాత్త భావ సౌరభం ఈ రెండే ఈ వ్యాసాలన్నిట్లో కనిపించే సామాన్య లక్షణం. తక్కిన లక్షణాలలో వేటికవి వీటన్నిటినీ ఒక మూసలో పోసి సమీక్షించటానికి వీలు పడదు. దేనికని ఒక రసగుడి. శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి వ్రాసిన సాక్షి వ్యాస పరంపరలో ప్రకృతానికి తీసుకున్న వ్యాసం స్వదేశీ పరిసర. తీసుకొనిన విషయమా ఆనాడు యావత్ భారతాన్ని ఉర్రూతలూగించిన విదేశీ వస్తు బహిష్కరణ. ఉపయోగించిన భాష పాఠకునికి ఊపిరి సలుపుకొననీయకుండా ఒకదాని వెనక మరొకటి తరుముకొని వచ్చి మీదపడే పద తరంగోల్లాసి అయిన గంగా నిర్జన్ అని ఏమున్నది? తన వాదాన్ని బలం చేసుకోవడానికి పాఠకుడిలో అనేకం ఆవేశం రేకెత్తించడం. పానుగంటి వరుస అనేకమైన ఉదాహరణ, ఉపమానాలు, అలంకారాలు, అనుప్రాసలు, మాటల ఈత, మర్మభేదమునచ్చే యకసక్కే ఉపయోగించి ఒక మహాదండయాత్రల తన వ్యాసాన్ని పండించారు. ఉదాహరణ, అప్పటి చేవ్రాతను ఈసడిస్తూ సందర్భానికి ఆయన 1-2 మాటలు అని ఊరుకోరు. ఎన్ని రకాలుగా అనవచ్చు, ఎంతవరకు అనవచ్చు అంతవరకు. ఇప్పటి వ్రాతలా తల వెంట్రుకల చిక్కు, తొగ్గిపండు, గుడ్డిగెత్తగా, శిరాలు మునిగిన సాలి పులుగు ప్రాకుడు, కోడి కొక్కిరింపులు, కొక్కి బీక, లుక్క తిక్కమ్మ అంతేగాని ఆయన సంతృప్తి రాదు. అలాగే ఇప్పుడు ఏదో వస్తుందని ఎదురు చూసిన వాడు దుయ్యబడుతూ ఏం వస్తుంది? వచ్చేది నెత్తికి చేతి, కంటికి నీరు, నోటికి తాళం, చేతికి లంక, గుండెకు దడ అంటూ ఒక్క గుక్కలో 10 చదివి ఎదుటివారి నోటికి తాళం వేయగల సత్తా ఆయనది. భాష భావం ఒకదానినొకటి ఒరిసికొంటూ అనంత వేగంతో సాగిపోయే మహాప్రవాహం ఆయన వ్యాస రచనా విధి. శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనా మార్గం ఇందులకు భిన్నం. అది మంచి గంధంలా, మలయమారుతం, పచ్చ కర్పూరం భాతి, పచ్చల పల్లకి ఓలి పాఠకుని అల్లనల్లన ఉయ్యారంగా గాలి ఉయ్యాలను ఏవో తెలిమేఘ శకలంపై రసమయ లోకాల వైపు తీసుకొని పో. మా పూత మాట తేటుల పూలబ తీయగా గుండె నిండుగా పలకరిస్తూ కాలవ పక్క నుంచి పంట చేలలో తోట వెనుకగా కొండ ప్రక్కగా చల్లగా తెలుగు పల్లె వైపు తీసుకొని పోయి మొన్నటి వరకు తెలుగువారి వెలుగు జీవితానికి మణిమయ వేదికగా నిలిచారు. వీధి అడుగును చూపి దానిపై గత శతాబ్ది రంగ వరంగుల చూపించే నేర్పు కృష్ణశాస్త్రి. వీధి అడుగు స్వాగత వచనం వంటి అది గ్రామంలో గొప్ప సంస్థ అని చెప్పడం ద్వారా పాఠకుల మన కేదారాలు జ్ఞాపకాల పంటల్ని పండించడం. రచయిత గడుసుత తీసుకున్నది వాళ్ళ ఊరే అయినా అది ప్రతి తెలుగు పల్లెటూరు ప్రతిని. అక్కడ పెద్ద లోగిళ్ళ వారి 4 అడుగులు, తెలుగువాడి నలుముఖాల జీవితానికి 4 దర్పణం. నారా రాయణింగారి వీధియలు
ప్రాభవానికి కారణంగా కచేరీ పనులు, మున్సబు గారి వీడియోలు, చర్చలు, శాస్త్రి గారినేమో పురాణ పఠనాన్ని ఉపయుక్తం అవుతుంది. పట్టెనామాల వారి బతక ధోబతుల వారి జుట్టుముళ్ళవాడిని జలపాల వారి అందంగా ప్రదర్శించే అటువంటివి ఎప్పుడు పేకాడికి, కుట్టు మిషన్కి, ఎన్నికల తగాదాకి, ఆలయాలయానికి నిట్టూర్చడం ద్వారా మారుతున్న ప్రపంచాన్ని, తరాల అంతరాన్ని రచయిత ఒక్క మాటలో సరి అందరి ఎముకల్ని కోరుకుంటూ. కానీ రావూరి వెంకట సత్యనారాయణ గారి చరి మాత్రం పాఠకుడు చక్కెలిగింతలు తనలోని అందాన్ని అందరికి అంది. నిజమే, చలిలో మాట సరిగా రాదు, ఏదో పాత టైప్ మిషన్ తకతకలాడుతుంది. పైపళ్ళు కింది వాటితో ఏకకొట్టుకోవడమే కదా, శబ్దం కంఠం దాటి బయట. చలికాలంలోనైనా భార్య భర్తకి వణుకుపోతూ తలుపు తీస్తుంది. ఆమె భర్తకి వణికిందా, చలికి వణికిందా అన్నది వేరే. వణికిందా అయినా అన్నింటికీ వణకడలేదు. ఈ చలికి 2-3 నెలల పాటు వణుకుదాం. అలా సాగి రావూరి వ్యాసంలో సున్నితమైన హాస్యం, చురుక్కుమని పెంచే వ్యంగ్యంతో కలిసి అందంగా పఠితలకు గుండెల చుట్టూ అల్లి బిల్లిగా అల్లుకుపోయి హాయి అని తెలుగు పలుకుబడి జాతీయ శ్రీ రావూరి స్వత్. అక్కడక్కడ సంభాషణ జోడించి వ్యాసాన్ని నడపడం రావూరి మారు. ఒక విధంగా ఉపన్యాసాల యుగంగా మారి ఈ రోజుల్లో పాత విద్యార్థి సంఘ కార్యదర్శి దగ్గర నుంచి పకోడీలు అమ్మేవాడిదాకా అందరూ ఇచ్చే ఉపన్యాస సందర్భ శుద్ధి లేని వాళ్ళ అవ్యక్త ప్రలాప అది విని అలసిపోయిన శ్రోతల పాటి అమృతవర్షిణిల శ్రీ మొక్కపాటి నరసింహారావు శాస్త్రి గారు ఒక చక్కని ఉపన్యాసం అనే వ్యాసం అందించారు. అయితే ఆయన ఉపన్యాసం పై తరగతి ఉపన్యాసాలకు సర్వ విధాల భిన్న ప్రతి వ్యక్తి పెదిమెల మీద మృదుల దరహాసాన్ని సృష్టి హృదయాన్ని రసప్లావితం చేస్తారు. ఈ మొక్కపాటి వారి రచన నిష్ఠురమై అతి సహజంగా నిరాడంబరంగా సాగే వారి రచనలు ఉండు ఒక సన్నని హాసరేఖ తొంగి చూస్తుంది. ఎవరిని నొప్పించని హాస్యం, తామర కొలను మీద వచ్చే మలయం మారుతంలా రకరకాల సంఘటనల సౌరభాలు కలిసి వచ్చి పాఠకుని మదికి చల్లగా తెలుగు కవిత్వంలో ఆది కవి నన్నయ్య నుంచి నిన్నటి కవి వరకు ఎవరేనే సపాషన్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. సాధికారంగా చెబుతూ మధ్య వ్యంగ్యాన్ని మిళితం చేస్తూ చెడుకుని విజలు ఎక్కువ పరిశోధన మార్గంలో విమర్శన ధోరణిలో నడిచిన వ్యాసం శ్రీ నోరి నరసింహశాస్త్రి గారి మూల రచన నుండి ఎన్నో ఉదాహరణలు ఇస్తూ తన వాదాన్ని బలం చేసుకుంటారాయ. ఆంధ్ర సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచిన ఎన్నో గ్రంథాల నుంచి ఉదాహరణలిచ్చారు నోరి. సాహిత్యేతర వ్యాస సంకలనలు శ్రీ నోరి వారి తెలుగు కవిత్వంలో ఫ్యాషన్ అనే వ్యాసాన్ని చేర్చడం ఎలా పొసగగలిగింది అనే ప్రశ్నించేవాడు నా సమాధానం ఇది కవిత్వంలోని ఫ్యాషన్లను గురించి కానీ కవిత్వాన్ని గురించి వ్రాసిన వ్యాసం కాదు. తన ఊహాగానం తెలుగువారి కొన్నేళ్ల పాటు తల ఊపేటట్లుగా మంత్రముగ్ధులను చేశారు. శ్రీమతి తెన్నేటి హేమలత అనే లత కళల్లో వాడి రచనల్లో తేటదనం అపారంగా ఉన్నది. కళల్లో వాడి తేటదనం వచనాన్ని చక్కగా పచ్చనం చేసి నిరాడంబరమైన శైలిలో నిశితంగా అందించే నైపుణ్యం ఆమెకు. అందుకే ఆమె చేసిన ఈ రచన పాఠకుని హృదయంలోకి చిన్నగా చొచ్చుకుపోతుంది. స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ, సార్వకాలీనమైన మనోహర బంధం గురించి రాసిన వ్యాసాలు చిన్నదేన ఆ విషయాన్ని చర్చించిన తీరు మాత్రం
ప్రత్యేక. మతిమరపు గురించి ఆంగ్లంలో వ్యాసాలు లేకపోతే, అయితే వాటిలో మతిమరపు వాటి బాహ్య లక్షణాల గురించి ఎవరు పట్టించుకోరు. అలాగే ఆ వ్యాసంలో మతిమరపు వల్ల లాభాల గురించి చర్చించారు. ఈ రెండు విషయాలు శ్రీ అప్పదోడు వెంకట సుబ్బయ్య గారి కన్ను పసిగట్టి మరి మరపు రానట్లు పాఠకుని హృదయంపై గాఢమైన ముద్ర వేయగలిగిన వ్యాసాన్ని అంది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రవిశాస్త్రి దృష్టి చాలా విశాలమై నిశితమై ఆయన కలం అంతకంటే పదు. సమకాలీన సమాజం ఆయన రచనలో రూపు కట్టినంత ప్రస్ఫుటంగా మరి ఏ కొద్ది మంది రచయితతో కూడా రూపు కట్ట. ప్రతి విషయాన్ని స్పందించే హృదయంతో చదువరిలో ప్రతిస్పందనం కలిగించటంలో ఆయన ఢిల్లీ కొట్టు అనే ప్రత్యేకంగా ఒక వ్యాస రూపాన్ని వ్యాసిన రచనగా రాజు మహిషి అనే నవలు ప్రసంగవశంగా వర్ణించి నానాటికి దిగజారుతున్న సమాజ పరిస్థితి చెల్లుమని కొరడా దెబ్బ కొట్టి కొట్టింది కిల్లి. ఆ రచనలో రాచకొండ ఉపయోగించిన గ్రాంధిక భాష ఆయన చేతిలో అలంకారం కాదు, అవహేళనకు ఉపయోగించిన బలమైన ఆయుధం. రచనలో ఎక్కడైనా ఏదైనా సంగతి వర్ణించాల్సి వచ్చిన చోటు ఆయన తీసుకొచ్చే కొత్త ఉపమాన ఉపయోగించే పదచిత్ర అపురూపమైనవి, అనన్య సామాన్యమైనవి. నిద్రగన్నేరు చెట్టు నీడలో ఉండే కిళ్ళీ కొట్టులు పరుసు కూర్చుండే వయస్సు ముదిరిన ఆడదాన్ని మరిసిన చిలకతో గుళ్ళో విగ్రహంతో చలికాలంలో ఉపయోగించే రగ్గుతో పోల్చడం వల్ల ఘనీభవించిపోయిన పాతకాలం ఆర్థిక వ్యవస్థ మీద, రంగుల ప్రపంచం మీద, అంధవిశ్వాసాల జీర్ణ సౌధం మీద ఆయన గల తీవ్ర వ్యతిరేక భావం ఎలాంటిదో అర్థము. కాలక్షేపానికి రకరకాల అవసరాలకు ఆస్తికమ్మన్యులకు అల్లరి మూకల భక్తులకు భావులకు రోగులకు భోగులకు అందరికి అన్ని రకాలుగా పనికి వస్తూ అందుబాటులో ఉండే సెక్యులర్ సౌభాగ్యం కిళ్ళీ కొట్టు అనటంలో రచయిత నిజంగా ఎంత తీవ్రంగా చెప్పగలడో అర్థం. తీవ్రమైన విషయాన్ని తీయ మార్దవం చెప్పగల నేర్పి శ్రీ మునిమాణిక్యం నరసింహారావు చుట్ట పుట్టుక గురించి తర్కించి చుట్టలోని ఘాటు కమ్మదనం మాధుర్యం వల్ల నెమ్మదిగా లోకల్లోని సర్వ విషయాలు ఆ చుట్టలో చుట్టవే చివరి పాండవుల చేత కూడా చుట్ట ముట్టించిన దిట్ట శ్రీ మునిమ. ఆదిశేషువు కూడా చుట్టుకొని పడుకోడు, చుట్ట కుట్టుకుంటే కానీ పడుకోడు. అతనికి చుట్టకి ఉన్న చుట్టరికం అంతటిది. ఆయన బల్ల బుద్ధి చెబుతూ ఉంటే ఎంతటి తర్క వ్యాకరణ పండితుడికైనా చుట్టరికం చుట్ట సద్భవమేమో అని అనుమానం రాకపో. ఆయన చేతిలో బీడీ సిగరెట్లతో కలిసిన త్రిమూర్త్యాత్మకంగా బాధించి సమాజాన్ని సాధించడంలో చుట్టను మించిన దిట్ట మరి లేదు అని శ్రీ మునిమాణిక్యం తన వ్యాసాన్ని ఒక ఘాటుని మాధుర్యాన్ని అని భావిలాల వారి నిద్ర భమిటిపాటి వారి తక్కిన అన్ని వ్యాసాల కంటే భిన్నం. అవి ఆయా విషయాలపై విజ్ఞాన సర్వస్వ. నిద్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు, శాస్త్రానికి సంబంధించిన సంగతులు శ్రీ ఉదాహరణలుగా కలిసి వావిలాల సాగించిన రసభద్రచనలు దేశ విదేశాలలో ప్రాచీన అర్వాచీన సమీచీన ప్రజలకు గల నిద్రానుభవం, నిద్రకు సంబంధించిన ఎన్నో అపూర్వ సంగతులు శ్రీ వావిలాల సోమయాజులు గారి చేతులు కావ్యత్వాన్ని సంపాదించుక. పూర్వం వావిలాల గైడ్ అంటే తెలుగు గైడ్లు చాలా ప్రసిద్ధి చెందినాయి. తెలుగు సబ్జెక్టుకి 10th క్లాస్ ఎస్ఎస్సి తెలుగుకి వావిలాల గైడే శరణ్యం ఒకప్పుడు.
శృతి స్మృతి పురాణాలు అలాగే ఇంటర్ కూడా శృతి స్మృతి పురాణాల నుండి అనేకమైన పాశ్చాత్య గ్రంథాల నుండి నిద్రలో ముడిపడిన ముఖ్య విషయాలన్నీ ఏర్చి కూర్చిన మణిహారం వావిలాల వారి నిద్రపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ మరువదు. అలాగే రచయిత పాండిత్యాన్ని ప్రతిభా వ్యుత్పత్తులు అద్దం పట్టిన మరొక రచన రసవద్రచన పలుకే బంగారమా అనిపించేటువంటి శ్రీ అడప రామకృష్ణారావు గారి మౌలు. పర్షియాలోని మిత్రదేవత ఉపాసకుడు యేసుక్రీస్తు ఉపదేశ వాక్యాలు, కాళిదాసు నిగూఢ వచనాలు, ఐథాగ్ర సలహాలు, గీతే సూక్తులు వీరి వ్యాసానికి తరగ్గని వ్యాసాన్ని ఆరంభించి చర్చించి చివరికి ఉపసంహార వాక్యాన్ని పలుకటలు అడపామారు ఎడనెడ చూపించే ప్రజ్ఞా పాఠవారు ప్రత్యేక కాలక్షేపం శీర్షిక ద్వారా పాఠకుల పరిచితులైన వాళ్ళు దాసు వామనరావు వారి అన్నదానం వ్యాసం ప్రాచీన కాలంలో భారతీయ జీవితాన్ని అన్నదానానికి సనాతనుడిచ్చిన ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. మన మనస్సులోని భావాన్ని పసిగట్టి ఆయన ఎలా చెప్పారు చెప్పమా అనిపించేటువంటి నిసర్గ రమణీయమైన నండూరి రామ్మోహన్ రావు గారి ఆశా నిరాశ వ్యాసం. నిజానికి మనం అంతా ఆశావాదులమా నిరాశావాదులమా అని గుండెల మీద చెయ్యేసుకొని ప్రశ్నించుకుంటే అవునవును ఆయన చెప్పినట్టు లోపల అంతా ఆశావాదులు, కానీ పైకి మాత్రం పెదవి వెలుస్తూ నిరాశ నటిస్తారు. ఎంతో చోద్యం అంటూ విస్తుపోయి దవడలు నొక్కుపడి మసిబూసిన మారేడు కాయల తయారైన మానవ జీవితాన్ని ఈ వ్యాసం ఎక్స్రే తీసి పారేసి. చెవులు అందరికీ ఉండేవి, కానీ అవి ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? ఆ ఉపయోగంలో దుర్వినియోగం ఎంత, సద్వినియోగం ఎంత? 1,00,000 సందర్భాలు ఇబ్బందుల్ని కలిగి కాలం తిన్నప్పుడల్లా గుయ్యమనిపి ఆ చెవిగాడు చెవిగాడ్పు ఈ చెవికి అందిస్తుంది. గోడలకు కూడా మొలవడం మొదలుపెట్టిన ఈ చెవు లేకపోతే ఏం అంటూ చెవుల్ని పట్టుకొని ఆడించిన వ్యాసం ఒకటి అయితే మరైతే తాంబూలం మాటే. అది మాత్రం ఎన్ని తమాషాలు చేయటంలా మను చరిత్ర కథకి అదే మూలం. అలాగే దిగుడిద ఘనసార సాందర వీటి గంధస్థగితే తర పరిమళంతో కూడి మారుతం వీచింది కానీ లేకపోతే ప్రవరాఖ్యుడు వరూధిని దగ్గరకు వెళ్ళేవాడా అన్న ఈ తాంబూలంలో ఎన్ని తంటాలుంటాయి. అందరికీ ఈనెడు తీసిన ఆకుల్ని వేసుకోవాలనే తాకత సమస్యలు తీరిన జీవితాన్ని తనివి తీరా అనుభవించాలన్నట్లు. కానీ ఈ ఈనెలన్నీ తీయబోతే చివరికి చేతిలో ఆకే మిగలదే అని తాంబూలపు వాసలు గుప్పుమనేటు నిట్టూర్చారు కామేశం. ఒక మహోద్యమంగా, ఒక పెను తుఫానుగా ఆంధ్రదేశాన్ని తలూగించిన గుడిపాటి వెంకటచలం రమణ మహర్షి ఆశ్రమం చేరుకోవటమేమిటి, ఆయన్ని ఎలా అర్థం చేసుకోవడం అని వితర్కించుకుంటున్న ఆంధ్రుడు తన మ్యూజింగ్స్లో వెర్రి వాళ్ళారా నీకు అర్థం కావడం అలా ఉంటుంది, నాకు నేను ఎంతవరకు అర్థమయ్యానురా, అసలు నేనెవరు, ఎప్పటి నేను, చిన్నప్పటి నేనా, ఎదిగిన నేనా, ఇవాల్టి నేనా, నాకు మోక్షం అంటే ఏ నేనుకి ఎప్పటికి నేనుకు సంబంధమే. మోక్షం అంటే విడదాయటానికి విలు లేకుండా కలిసిపోవడమే కదా. కలిసిపోయిన తర్వాత ఇంకా నాకు మోక్షం వచ్చింది అనడమేమిట్రా, అర్థం లేని మాట. ఇంకా నేనెక్కడ మిగిలా అంటూ శుద్ధ తర్కంతో జిజ్ఞాసతో రీజన్ ఎంతవరకు తీసుకొని వెళితే అంతవరకు వెళ్ళి నేను యొక్క స్వరూపాన్ని గాఢమైన వేదనతో బలమైన భావావేశం సజీవమైన భాష
రకరకాలుగా తర్కించి అందిస్తారు చలం దేనులో. ఈ గ్రంథంలో పొందుపరిచిన ఆయన తన మ్యూజింగ్స్లో 1-2 చోట్ల విడివిడిగా ప్రస్తావించిన విధి భాగాల సమాహారం. ఈ చలం భావానికి, భాషకి, తపనకి, తర్కానికి నికషోపలంగా నిలిచే ఈ వ్యాసం పాఠకుడిలో ఆలోచనల్ని రేకెత్తి నేను చెబితే నేను వాల్చకుండా తొందర చేసే బహుఫల. ఆనత్ కాలంలో అశేష ఆంధ్ర పాఠక లోకాన్ని అభిమానాన్ని చూరగొన్న శ్రీమతి పురాణం సీత వారం వారం రాసే ఇల్లాది ముచ్చట ఎంత ముచ్చటైనవు, అంత గంభీరమై మధ్యతరగతి స్త్రీకి వచ్చే ఇబ్బందులు, నిత్యం ఎదురయ్యే వందలాది సమస్య, అన్నిటికీ మూలమై ఆర్థిక సమస్యను ఆర్థికంగా ఒక చిన్న సన్నివేశం ఆధారంగా అందించిన చిత్రమైన వ్యాసం మనీ సెన్స్ స్వరూపంలో. ఇది సంఘటన ఏమో అనిపించిన మౌలికం, ఇది ఎంతో బరువైన వ్యాసం. ఈ రచన చదివిన ప్రతి పాఠకుడి హృదయం ఆర్ద్రమవుతుంది. అందుకు కారణం దానిలోని అపూర్వ శిల్ప నైపుణ్యం, దాని వెనక దాగి ఉన్న నిజాయితీ. ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి మూసీ కినారే, మాట కచేరీ వంటి ప్రత్యేక శీర్షికల ద్వారా ఆంధ్ర పాఠక లోకం ఉత్సుకతను రేకించిన ప్రవీణ్ అనేటువంటి త్వరగా కృష్ణమోహన్. ఆయన తన వ్యాసం ప్రయాణాల్లో బరువు సామాన్లు వస్తువుగా తీసుకొన్నది ఒక సామాన్య విషయం, కానీ అది ఆయన చేతిలో అసామాన్యమైన రూపాన్ని సంపాదించారు. ఈ ప్రవీణే త్వరగా కృష్ణమోహనే సి నారాయణ రెడ్డిగా మొదటిసారి సినిమా పాట రాసినప్పుడు ఆయన ఆంధ్ర పత్రిక అనుకుంటా, పత్రికల్లో ఇందాక చెప్పిన ఆ శీర్షికల్లో మూసీ కినారేలో మూసీ కినారే సినారే, మూసీ కినారే సినారే అనే హెడ్డింగ్ పెట్టి ఆయన మీద వ్యాసం లేదు. అది ఆయన చేతిలో అసామాన్య రూపాన్ని ప్రయాణాలు, బరువు సామాన్లు అంటూ మొదలుపెట్టి పాఠకులను సన్నగా మనిషి బతుకు ప్రయాణంతో అతని బాధ్యతల్ని బరువు సామాన్లతో పోల్చి వ్యాసానికి కొత్త తాత్విక విలువలు తీసుకొని సన్నివేశగతమైన హాస్యం శ్రీకృష్ణమోహన్ చేతిలో పరాకాష్ఠ పొంది. టికెట్ తప్ప తక్కిన సామాను అంతా కూలివాడి నెత్తిన పెడతాం. గేటు దగ్గర ఉండే టికెట్ కలెక్టర్ చేతిలో పర్సు ఉంచి టికెట్ జేబులో పెట్టుకుంటూ బయటికి వస్తాం. వగైరా సంగతుల్ని వర్ణిస్తుంటే ఆ సన్నివేశం మన కళ్ళ ముందు మెదిలి పెరిమలపై సన్నని నవ్వు తడుక్కున మీద ట్రైన్ల దగ్గర నుంచి ట్రైన్ల వరకు అన్ని వాయిదాల పద్ధతి మీద వ్యాన్ వాళ్ళు కొనుక్కుంటున్న నేటి ప్రజల స్థితి గురించి జాలిపడి రాసిన వాయిదాల వ్యాసం రాబూరి చేతిలో కరుణహాస్యాలలో వాయిదాల లోకల్లో లభించే చమత్కారాలన్నిటినీ అసలీ వాయిదాలతో సహా చదువరికి మొట్ట చెప్పు. ఆవకాయ, గోంగూర ఆంధ్రత్వానికి పర్యాయ పదాలుగా ఏనాడో స్థిరపడిపోయి తెలుగువాడి తెగు, చొరవ, సేవ, ప్రాభవం, ఘనత, ప్రత్యేకత వీటన్నిటికీ మూల కారణం అతను ఎంతో ఆప్యాయంగా ఆరగించే ఆవకాయ అని జాడీ బద్దలు కొట్టి చెప్పిన ఆవకాయ వ్యాసంలో శ్రీ పుత్తా పూర్ణానందం గారి కలం నల్లేరు మీద బండిలా సాగి. ఈ పుత్తా పూర్ణానందం గారు బెదవాడలో ఆయన కొడుకు, బహుశా ఒకటే కొడుకు, ఆయన పేరు సీతాపతిని జ్ఞాపకం. ఆయన బీఈడీ చేసి టీచర్గా పనిచేశారు, లెక్కల మాస్టర్. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఆర్ఎస్కే మూర్తి గారు, రాజనాల శివరామకృష్ణమూర్తి గారు
కొందరు హిందూ కాలేజీలో లెక్కల మాస్టర్, ఇంటి దగ్గర ట్యూషన్కి ఎప్పుడు పొద్దున్న తెల్లవారుదాం 4 నుంచి రాత్రి 11 దాకా బ్యాచులు లెక్కలకి ఆయన చెబుతుండాలి. ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్. మా మేనరుడు అశోక్, మా అన్నయ్య గారు అబ్బాయి రాంబాబు అక్కడ చదువుకున్నవాళ్ళు. ఆయన ఆ పూర్ణానందం గారి అబ్బాయికి తోడరు. 1-2 సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పూర్ణానందం గారితో నేను మాట్లాడిన అనుభవం నాకు. సరదాగా తమాషా కోసం రాసిన మధ్య ఏం గాంభీర్యం, ఎంతటి పాండితీ వైభవం, గంగా ప్రవాహంలాగా భాష ఉవ్వెత్తుగా ఉలికిపడి ఆలోచన జలపాతాన్ని చక్కగా వియ్యం కుదిరిన వ్యాసం, పిండి మధురం, ముక్కా మధురం, ఊట మధురం, టెంకా మధురం అన్నట్టు పేజీ మధురం, పేరా మధురం, పంక్తి మధురం, పదము మధురం, ఆవకాయ జాడి లాంటి వ్యాసం అంతా మధురమే, మధురాతి మధురం. సీతశ్రీ కలం పేరు ఎంవిఎస్ ప్రసాదరావు రాసిన గొప్పవాడి పక్కవ. హితశ్రీ కలం పేరుగా ఎంవిఎస్ ప్రసాదరావు రాసిన గొప్పవాడి పక్కవాడు వ్యంగ్య అందంగా దట్టించిన ఒక చిన్న రసఖండ్. నాయకులతో వినాయకులతో విసిగిపోతున్న ప్రజలకిది అమితాసక్తిదాయకమైన వ్యాసం. గొప్పవాడి గొప్పతనం పక్కవాడి పక్కదనం మీదనే ఆధారపడుతుంది అనే సత్యాన్ని చెబుతూ హితశ్రీ ప్రస్తావించిన సంగతులు, సూచించిన సంఘటన ఆయన నిశిత పరిశీలనా శక్తికి, ప్రాపంచిక అనుభవానికి, రచనా వైచిత్రికి అప్పజోడు వారి రావిలాల వారి నిద్ర, నమిడిపాటి వారి నవ్వు, ఈ 3 వ్యాసాలు ఒకే కోవకు చెందాయి. అవి ఆయా విషయాలకు సంబంధించిన సమస్తమై సంగతుల్ని ఆసక్తిదాయకమైన విధాన పాఠకులకు అందించి అతని విజ్ఞాన పరిధి వేయింతలుగా పెంచే విజ్ఞాన కోశ. సమకాలీన ఆంధ్ర సాహితీ ప్రపంచ చతురహాస్య రచనా ధురీనుడిగా పేరు పొంది శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ వ్యంగ్యటరమణంట. పగటి కళలు, నిరాశ దురాశలతో కుంగిపోయే మానసిక వ్యాధులకు దివ్య ఊష. పగటి కళల్ని మితంగా సేవిస్తే కండువా గుండెకు పుష్టినిస్తూ, పగటి కళలు ముడిసరుకు కోరిక తీరిక అంటూ తన భావాన్ని చెప్పే తీరుడు, ఉపయోగించే భాషలు నిత్యం నవ్య మార్గాన్ని ప్రవేశపెట్టే రచయిత ముళ్ళపూడి. ఆయన వ్యాసం పగటి కళ ఈ మణి తోరణలు రంగురంగు కాంతుల్ని విరజిమ్మే ఒక అమూల్యం మణిరాజం అంటారు కొలాప్రం. తాంబూలం గురించి సాగిన ఆలోచన సాత్విక శృంగారను ఆధ్యాత్మిక ప్రవచనంగా ఎన్నో చిత్ర విచిత్రమైన జీవిత సంఘటన వెలిగించగా అడపా వారి వ్యాసం మౌనాన్ని ప్రశంసించగా మానవుడికి గల ప్రత్యేకమైన శక్తుల ముఖ్యమైంది ఆయన సంభాషణ గురించి రకరకాలైన అభిప్రాయాలు, ప్రాచీన ప్రబంధాలలో మాటకు ఇచ్చిన ప్రాముఖ్యత, పాశ్చాత్య సాహితీవేత్తల అపూర్వమైన ఆలోచన మాట్లాడడం అనే వ్యాసం సమీక్షిస్తూ ఎన్నో విశిష్టమైన భావాల కాంతులు ప్రేక్షకుల మనోవీధుల్లో తలుక్కుమనిపి మాట యొక్క మహిమాన్విత శక్తి ఇంతటిదా అని నివ్వెరపడేట్టు చేస్తారు. దొంగ నోట్లు ముద్రించేవాడు, నకిలీ సరుకులు అమ్మేవాడు, కల్తీ వ్యాపారం చేసేవాడు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా బ్రహ్మచెముడు దొంకల్లా విస్తరించిపోగా వారి వ్యాపార వ్యవహారాన్ని ప్రస్తాసి పాపం స్వయం పోషకులు అని శ్రీ వాకాటి పాండురంగారావు గారి సమర్థిస్తూ రచన సాగించారు. ఇప్పుడు మనం వాకాటి పాండురంగారావు గారి కథనే లైవ్ చేస్తున్నాం. ఇవాళ రేపటితో అది కూడా అయిపోతుంది. కానీ నిజానికి ఆయన వ్యాసం వారి మీద ఎత్తిన ధ్వజం.
సమాజానికి వాకాడి పలికిన పరహుషార్. ఈ వ్యాసాన్ని వ్యంగ్య శ్రేణిలో చేర్చి నవ్వు కమిడిపాటి కామేశ్వరరావు గారు బకారా అంటామ తెలుగువారి హృదయాల్లో పండించిన నవ్వు పంటలకు సంబంధించిన శాస్త్ర విషయం కాదు, దేవుడి దస్తూరి. ఈ లోకంలో కనిపించే ప్రతి సౌందర్యమయమైన వస్తు రచయితలో కలిగించే పులకింత ఒక మధురమైన వచన కావ్యం రూపొంది శృంగారానికి సంబంధించిన అభిప్రాయాలు ఏ స్థితికి దిగజారుతున్నది, దానివల్ల రానున్న ప్రమాదాలు స్వరూపం ఎలాంటిది అనే సంగతుల్ని ముందు చూపుతో ఒక మహాప్రవక్తల సమాజానికి తెలియపరిచారు శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగా. మా రెండవ బావగారికి పెదనాన్నగారు అవుతారు. ఇక్కడ చిరువాళ్ళు ఉండేవారు, ఆయన ఒకటి రెండు సార్లు చూశారు పలకలు. శృంగారంలోని భాష పేట అయిందిగా ఎస్బి జోగారావు గారి తొలి తడుపలు పాలవెల్ సాహిత్య ఉద్యానం భాషాయోష విలాసంగా ఊరేగే పూల రథం. ఎస్పి జోగారావు గారి ప్రతి మాట బంగార పరుగులాగా ఏ వ్యాసమైన అనితర సాధ్యం శ్రీ మార్గం అనేది అక్షరాల నిజం. ఆయన చూపెప్పుడు ఉన్నతంగా ఊర్ధ్వాని, నరకేమో ఎన్నిటికీ ప్రగతి పదంలో మున్ముందు. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మకాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే చెట్టు సెలయే ఆయనకి వస్తువులయ్య. ప్రయాణం ప్రవాహం అని రెండు శీర్షికల నుండి తీసుకున్న ఒక్క వ్యాసం. శ్రీరంగం శ్రీనివాసరావు శశభిషలు పలికారు. చెప్పదలుచుకుందేదో ముక్కు మీద బుద్ధి ఆ చెప్పింది ఎంత అందంగా, ఎంత బలంగా, ఎంత కొత్తగా చెప్పారని ప్రతిపక్షుల చేత అంటే విమర్శకుల అనిపించుకో భావాన్ని నేరుగా గుండెల్లోకి తీస్తారు కనుక ఆయన రచనలో అంత వాడి వేడి అంటారు. పోలాప్ర శిష్ట వ్యవహారికలు ముఖ్యంగా పత్రికల భాషను తనదైన ఒక మార్గాన్ని వేసి అది 10 మందికి ఒరబడిగా చెయ్యగల సామర్థ్యం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిది. తన అసంఖ్యాకమైన రచనల ద్వారా, అసామాన్యమైన సంపాదకీయాల ద్వారా, అననుసరణీయమైన పిచ్చాపాటి మఠామంతి ద్వారా ఆంధ్ర ప్రజాసాగరం ఆలోచన తరంగాల్ని లేపే సాహితీ ప్రభంజనకుడాయన శ్రీ నార్ల మోగించిన కవుల ఢంక, కవుల శక్తిని, యుక్తిని, కుయుక్తుని తెల్లం చేసి విశిష్ట రచ వ్యాసంలో ఆయన ఇచ్చిన ఉదాహరణ ఆయన సాహిత్యంలో ఉన్న గాఢమైన పరిచయానికి ప్రసిద్ధ విమర్శకుడు, ఉత్తమ భాషా పరిశోధకుడు అయిన తిరుమల రామచంద్ర నుడి నానుడి నుండి ఎన్నుకొన్నది కోటలో పాగా. ఈ సంకలంలో వ్యాసాలన్నిటి మార్గం ఒకటి, దీని మార్గం వేరొకటి. ఇందు ముఖ్యంగా ఆ శబ్దం యొక్క ఉత్పత్తి, దాని పరిణామం, దానివల్ల మనం తెలుసుకోవాల్సిన నాటి సాంఘిక రాజకీయ పరిస్థితి చర్చించారాయన. శ్రీ కొర్రపాటి గంగాధర్రావు గొప్ప నాటక రచయిత. ఆయన రిహార్సల్స్ అనే వ్యాసంలో మానవ జీవితాన్ని ఒక నాటకంగా, అందులో మనిషి చేసే పొరపాట్లని, అవకతవకలు రిహార్సల్స్గా ఊహించి తన 25-30 ఏళ్ల రంగస్థల జీవితంలో వివిధమైన చిత్రానుభూతులు, అనుభవాలు ఉదాహరణగా కూర్చి ఇది ఒక రసవత్తర ఖండిక. ఈ సంకలనంలో ఈ వ్యాసాన్ని చేర్చడానికి ముందు అసలు వ్యాసాలను ఎన్నుకోవడం, ఏ విధానం అనుసరించాలన్న ప్రశ్న ఉదయించి ఒక పరిమిత కాలాన్ని తీసుకొని ఆ కాలంలో రచింపబడి ఉత్తమ ప్రాసంగిక వ్యాసాలు ఎన్నుకోవడం ఒకటి. అలా కాకుండా
ఒక విధానానికి కట్టుబడి ఆ విధానం నడిచిన వ్యాసాలు స్వీకరించడం లేక ఒక ధోరణిలో నడిచిన వ్యాసాలు కూర్చడం ఇంకోటి. అలా కాదని ప్రాసంగిక వ్యాసాలు ఒక నిర్వచనం సిద్ధపరచుకొని ఆ నిర్వచనాన్ని నిలిచే వ్యాసాలు ఏరుకోవటం. ఇలా ఏ ఒక్క మార్గాన్ని అనుసరించి సాధ్యమైనన్ని మంచి వ్యాసాలు లభించడం దుర్ఘటమై ఉంటుంది. ప్రచురణార్హం కాని వాటిని కూడా కొన్నిటిని స్వీకరించవలసి వచ్చింది. అందువల్ల గిరిగీసి కూర్చోకుండా రసజ్ఞ మనోజ్ఞంగా సాగిన అన్ని రకాల మంచి వ్యాసాల రచనలోని విశిష్టత ఒక్కటే కొలమానంగా తీసుకొని ఎన్నుకోవటం జరిగింది. అయితే ఎక్కువ బరువుగా గంభీరంగా సాగిన వ్యాసం కంటే ఒకంత సరళంగా కొంచెం చతురంగా విజ్ఞాన వినోదదాయక మధుర మంజున నడిచిన వ్యాసాలకి ప్రాధాన్యం ఇవ్వటానికి నేను ప్రయత్నించానని కోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు తెలుగు పత్రికలలో అప్పుడప్పుడు కొందరి రచనలు ఎప్పుడో ఒక వెలిసిన విద్యుల్లతికల వంటి కొన్నిటినైనా చేసి స్థిర సౌదామినిగా కూర్చి ఆంధ్ర సాహితీ ప్రాంగణం వ్యాస తోరణంగా వెలార్చాలని సంకల్పం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి కలగడం, ఆ కృషికి నన్ను నియోగించడం, అలాంటి ప్రయత్నం తెలుగులో మొదటిది అవటం చిత్రమైన సంగతులంటారాయన. 7-8 శతాబ్దాలను ఇవాల్టి వరకు విస్తరించిన ఆంధ్ర వ్యాస శాఖలను తెలుగున వెలసిన ప్రసిద్ధ పత్రికా సముచ్చయ అధ్యయన మార్గంలో పరిశీలించడం ఒక అపూర్వమైన అనుభవం. అవ్యాంధ సాహిత్య సారస్వత సింధువులో ముని ఈ మణులను వెలికి తీసే ప్రయత్నం కొన్ని అనర్ఘరత్నాలు నాకు దొరికి ఉండకపో. దొరికిన ఈ కొద్ది మణులలో కూడా అన్నీ సమానమైన కాంతులను ప్రసరింపకపో. అలాంటి ప్రతి ప్రయత్నాన్ని సాధారణంగా ఎప్పుడూ కొన్ని పరిమితులు ఇబ్బందులు ఉండటం సహజం. అవి కారణంగా రసజ్ఞుల ఆమోదాన్ని పూర్తిగా పొందలేని 1-2 వ్యాసాలు ఇందులో చోటు చేసుకొని కూడా ఉండొచ్చు. రసఖండాల బట్టి మరెన్నో వ్యాసాలు ఇందులో కనిపించకపోను వచ్చు. అయినా తెలుగులో వివిధ రచయితల ప్రాసంగిక వ్యాస సంకలన రూపంలో తీసుకురావడం ఇది మొదటి ప్రయత్నమే మలి ప్రయత్నాలు మరెన్నిటిని ఈ లోటుపాట్లను సర్దుబాటును చేసుకో. ఆంధ్ర భాషా గృహ ప్రాంగణంలో మరెన్నో వ్యాస తోరణాలు కైసేయవలసి ఉంది. వాటి మరింత ఉజ్వల కాంతులను ప్రకాశింపచేయతగు. ప్రస్తుతం ఈ ప్రయత్నంలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి అభినందిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించి గౌరవనీయులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు అధ్యక్షులు, ఆయనకు అలా కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావు గారికి కృతజ్ఞతలు అర్పిస్తూ తమ రచనలు ఇందు చేర్చి ప్రచురించడానికి అనుమతించిన రచయితలందరినీ కృతజ్ఞతలు చెబుతూ ఆంధ్ర రసజగత్ ఈ గ్రంథాన్ని సమాదరించగలదని ఆశిస్తూ దీన్ని సహృదయ కరకమలాలకు అందిస్తారు. కోలాప్రగడ సత్యనారాయణమూర్తి, సంపాదకుడు, మున్సిపల్ స్ట్రీట్, బాపట్ల, 1973లో ఈ పుస్తకం. అది 27, ఇది 25, అంటే 52 ఏళ్ల క్రితం. ఇందాక చెప్పారు ఎవరెవరు వ్యాసాలు ఉన్నాయో అన్నీ మనం చెప్పాం. కోలాప్రగడ వారి కథానిక అనేటువంటి దాని మీద అద్భుతమైన ఒక పుస్తకం రాశారు. కథ ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వచ్చింది అని విస్తృతంతా చాలా గొప్పగా చర్చించారు. కథ మీద అథారిటీ ఒక రకంగా,
అసలు కథలో అసలు వ్యాస సంపుటిలో వ్యాస తోరణం మాత్రం కట్టాం. గృహప్రవేశం రేపు చేద్దాం.